ఆ చేసే కర్మను భగవదార్పణం చేస్తే అది అనంత ఫలాన్ని ఇస్తుంది. అక్కడ భగవదార్పణ చేస్తూ ఉంటే ఇవన్నీ ఇట్లా రానే రావు. నేను చెప్పిందంతా ట్రిక్స్ రావు దీంట్లో. భగవంతుడు ఎప్పుడు కలిగించుకుంటున్నామో ఈ వ్యవహారానికే వెళ్ళరు వాళ్ళు. అటువంటి వాళ్ళు కూడా ప్రపంచంలో ఉన్నారు. కర్మయోగం అవుతుంది, అది అనంత ఫలాన్ని ఇస్తుంది, కర్మయోగం అవుతుంది అనే మాటను ఆ మూడులు చెప్పనే చెప్పరు. దాని గురించి చెప్పనే చెప్పరు వాళ్ళు. భోగైశ్వర్య ప్రసక్తానాం దయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌ న విధీయతే. భోగము ఐశ్వర్యాలకు ఆకర్షింపబడిన మనస్సు ఎప్పుడు భోగము ఐశ్వర్యాలకు, ఈ కర్మలు వద్దు యోగము వద్దు అని భోగము ఐశ్వర్యాలకు ఆకర్షించబడేటువంటి మనస్సు ఉంది కదా, మరియు కామము చేత కామం చేత వారి బుద్ధి అపహరించబడి ఉంటుంది. వాళ్ళకి కామము చేత దొంగలించబడి ఉంటుంది. వాళ్ళకి మనస్సు ఆకర్షించబడుతుంది భోగం. వారికి అంతఃకరణంలో నిశ్చయమైనటువంటి బుద్ధి ఉండదు. నిశ్చయ బుద్ధి లేదు వాళ్లకు. చంచలమైనటువంటి బుద్ధి ఉంటుంది. నిశ్చయమైనటువంటి బుద్ధి ఉంటే ఇది కలగదు. భగవదార్పణ సమర్పణ చేసిందామంటే భగవంతుడిని కల్పించుకున్నట్టుగా. ఎప్పుడు భగవంతుడిని కల్పించుకున్నావో నిశ్చయ బుద్ధికి దగ్గర అవుతావు. ఎప్పుడు భగవదార్పణ నువ్వు చేయలేవో నిశ్చయ బుద్ధి ఉండదు వాళ్లకు. చాలామందిని చూడండి, వాళ్ళకి దేవుడు లేదు, ఆధ్యాత్మ లేదు, ఏదీ లేదు. ఏ ఒక పుణ్యకార్యాలు చేయరు, కానీ చేసినట్టుగా నటిస్తారు. అందరి దాంట్లో పేరుండేటట్టుగా చూస్తారు, కానీ వాళ్ళకి అది మనస్సు ఉండదు. మనస్సుతో చేసింది కాదది, డబ్బుతో చేసింది అంతే. మనస్సుతో డబ్బుతో రెండూ కలిపి చేసినప్పుడే మనకు మంచి ఫలం దొరుకుతుంది. భగవంతుడికి అర్పణ చేసేటువంటి శక్తి మనకు కలుగుతుంది. అంటే వారికి అంతఃకరణంలో నిశ్చయమైనటువంటి బుద్ధి ఉండదు వాళ్లకు. కాబట్టి వాళ్ళు ఇప్పటి కాలానికి తగిన లాభం చూస్తారంతే. ఇంతమంది దాంట్లో నాకు రికగ్నైజ్ అయిపోయింది లాభం చూస్తారు. అట్లా అంతఃకరణ నిశ్చయమైనటువంటి బుద్ధి ఉండదు అన్నాడు భగవంతుడు. అంటే భోగము ఐశ్వర్యాదులు యందు అనురాగం ఉన్నవారికి వాటితో మమైకం దాంతోనే అయిపోయిన వారికి వివిధ కర్మకలాపాలతో కూడిన మాటల చేత కప్పబడిన వివేక బుద్ధి కానీ, సాంఖ్యాబుద్ధి కానీ, యోగ బుద్ధి కానీ సమాధిలో అంటే అంతఃకరణంలో నిలవదు వాళ్ళకి. ఇది ఎప్పుడు దీన్ని తినమరిగిన దాసప్ప పదం మరిచిపోయినాడట్టుగా అన్నట్టుగా తినమరిగాడు. 10 రోజులు పెండ్లి ఎక్కడికో దాసప్ప గారు వెళ్ళారు. 10 రోజులు హాయిగా జాగట పైన కట్టేశాడు, గంట కొట్టేది కట్టి హాయిగా 10 రోజులు ఉన్నాడు. 11వ రోజంతా ఖాళీ, చిత్రం అంతా ఖాళీ అయిపోతున్నారు. వాళ్ళు ఉంటారు పెళ్ళి అయిపోయిన వాళ్ళది ఉంటారా? 11 రోజులు అయిన తర్వాత వాళ్ళ ఊళ్ళకి వాళ్ళు వెళ్ళాలి. దిన్నము భోజనం పెట్టుకొని ఉంటారు అక్కడ. ఏం కర్మనాది, వాళ్ళు వెళుతారు. దాసాయిని కూడా వెళ్ళమన్నారు. అప్పుడు దాసాయి మామూలు నామం పెట్టుకున్నాడు, ముఖం కడుక్కొని నామం పెట్టుకున్నాడు, తీసుకున్నాడు, గంట తీసుకున్నాడు, గంట కొట్టాడు. ఇట్లా అది జాగట టింగ్ అని కొట్టాడు. టింగ్ పదం మర్చిపోయాడు. సుఖం మరిగాడు దాసయ్య. 10 రోజులు బాగా తిన్నాడు. సుఖం మరిగిన దాసయ్య పదం మర్చిపోయాడు. ఏంటి నేను అసలు గోవింద అనేది మర్చిపోయాడు. ప్రతి ఇంటి దగ్గర వెళ్ళి గోవింద గోవింద అంటే సంస్కృతంలో చెప్తాడు గోవింద 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 కాదు గోవింద, అదే మర్చిపోయాడు. పదం మర్చిపోయాడట. ఎవరో జ్ఞాపకం చేయలే. గోవిందదాస్ వచ్చాడంటే అప్పుడు ఓ గోవింద గోవిందరా అంటాడట. అట్లా ఈ భోగంలో పడిపోయిన వాళ్ళకి ఇవంతా యోగము ఇవంతా పనికిరావు. ఇవంతా కూడా అంటే కోరికలు వాటిని తీర్చుకోవటానికి కర్మలానే వాటి గురించి మాట్లాడేవారు తా చెడ్డ కోతి వనమెల్లా చెరిపెన్ అన్నట్టు అందమైన మాటలు చెప్పి అందరినీ పాడు చేస్తారు. బిజినెస్ మొత్తం పాడు చేశారు. ఒకరు వచ్చి అది చేస్తే ఇది ఇంకొక కంపెనీ చెయ్యి,
ఆ కంపెనీకి తీసుకోవచ్చు, ఇంకొక కంపెనీ చేయి దానికి తీసుకోవచ్చు. ఇచ్చేవాళ్ళు ఇస్తూనే ఉంటారు. కొన్ని రూల్స్ రెగ్యులేషన్ పెడితే ఇస్తూ ఉంటారు, అంతే. పాడు చేసేస్తారు. కోతిలాగా అంతా వాళ్ళు చెడిపోయి ఉంటారు, వీడిని చెడగొడతారు. లేకపోతే వీడు ముందు వచ్చేస్తే నాకంటే ఎదురుగా ముందు రాకూడదు కదా. అందుకని అందమైన మాటలు చెప్పి అందరినీ పాడు చేస్తారు. అందరికీ భోగంలోనూ ఐశ్వర్యాల్లోనూ మాత్రమే ప్రీతిని కలిగిస్తారు. ఇంతే ఉండేది, ఇంతకన్నా వేరేముందండి? అది కాదండి మీరు దీన్ని నేను 3 కంపెనీలు చేశాను, 3 ఏళ్ల లోపలనే ఇన్ని కోట్లు చేశాను అంటారు. వారి మాటలు విన్నవారు కూడా భోగైశ్వర్యాలతో తాదాత్మ్యం చెందుతారు. దాంతో భోగైశ్వర్యాలతో ఉండిపోతారు. దానివల్ల ఏమవుతుంది? వివేక బుద్ధి, జ్ఞాన బుద్ధి, యోగ బుద్ధి అంతా పాడైపోతుంది. అసలు వాళ్ళకి దగ్గరికే రాదు. అసలు వారి బుద్ధి సమాధిలో అంటే అంతఃకరణంలో నిశ్చయంగా ఒక చోట నిలవదు. వాళ్ళకి నిలిచదు అంతఃకరణంలో. జీవుడి భోగం కోసం సర్వస్వము దీని యందు స్థాపించబడి ఉంది గనుక సమాధి అనబడుతుంది అనేటువంటి వ్యుత్పత్తిని బట్టి సమాధి అనే పదానికి అంతఃకరణం అనే అర్థం చెప్పుకోవాలనేటువంటి భగవత్పాదులు అన్నారు. ఇప్పుడు వివేక బుద్ధి లేని కామాత్మలకు అంటే వాంఛాపరులకు కలిగేటువంటి ఫలాన్ని గురించి చెబుతున్నాడు. మరియు వివేకంతో కర్తవ్యాన్ని ఆచరించేవారు ఎలా కర్మ చేయాలో దాన్ని కూడా చెబుతున్నాడు. మంచి మార్గంలో ఇప్పుడు పెట్టడానికి ప్రారంభం చేశాడు. ఇప్పుడంతా పైకి చెప్పేశారు. అంతా ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. అర్జున, కర్మ గురించి చెప్పే వేద భాగాలన్నీ సంసారాన్ని గురించి మాత్రమే చెబుతున్నాయి. త్రిగుణాలకు అంటే సత్వరజస్తమో గుణాలకు అతీతుడవై సుఖము దుఃఖము మొదలైన ద్వంద్వాలను యోగక్షేమాలను కూడా దాటి అప్రమత్తుడవై నిత్యము శుద్ధసత్వంలో నిలిచిపో అన్నాడు భగవంతుడు. నిత్యము శుద్ధసత్వంలో నిలిచిపో, ఇవన్నీ దాటిపో, ఈ సంసారాలంతా సరిగలేదు. వేదాలు త్రిగుణాల కార్యరూపమైనటువంటి సంసారం గురించి చెబుతాయి కదా. ఏ వేదాలు అవి అంటే కర్మను గురించి చెప్పే కర్మకాండ ప్రధానమైన వేద భాగాలు అని అర్థం. ఉపనిషత్తులు కర్మను గురించి చెప్పవు. ఉపనిషత్తులు మోక్ష సాధనమైన కర్మ త్యాగం గురించి, కర్మ సన్యాసం గురించి చెప్తాయి. కర్మను ప్రేరేపించవు, కర్మ త్యాగం గురించి చెప్తున్నాయి. కర్మను ప్రేరేపించేటువంటి వేద మంత్రాలు కొన్ని ఉన్నాయి, వేదాలు. ఓ అర్జున, నువ్వు మాత్రం త్రిగుణాలను విడిచిపెట్టేశాయి, అంటే కోరికలను వదిలేసాయి, నిష్కాముడివికా, సుఖదుఖాలకు హేతువులైన శీతోష్ణాలు మానావమానాలు మొదలైనటువంటి ద్వంద్వాలను వదిలిపెట్టేశాయి. అంటే సుఖదుఖాలకు హేతువులైనటువంటి పరస్పర విరోధి పదార్థాలను కూడా వదిలేసాయి. నువ్వు ఎప్పుడూ సత్వగుణాన్ని ఆశ్రయించుండు. త్రిగుణాలను విడవటం అంత సులభం కాదు గనుక చెప్పిన మాట ఇది. సత్వగుణం పరాకాష్ఠకు వెళితే అదే శుద్ధ సత్వం అవుతుంది. సత్వగుణం పరాకాష్ఠ శుద్ధ సత్వం అవుతుంది. శుద్ధ సత్వాన్ని పరిపూర్ణ జ్ఞానాకారమని శాస్త్రాలు చెప్పాయి. పరిపూర్ణమైనటువంటి జ్ఞానాకారం. దొరకనిది దొరకటం యోగం అనబడుతుంది కదా. దొరికిన దాన్ని రక్షించుకోవటం యోగం క్షేమ, యోగక్షేమ, క్షేమం అనబడుతుంది. ఈ యోగక్షేమాలను ప్రధానం అనుకున్న వాడిని శ్రేయో మార్గంలో ప్రవృత్తి కలగటం కష్టం. శ్రేయో మార్గంలో వెళ్ళనివ్వదు, ఆగిపోతుంది, ప్రవృత్తి కలగదు. కనుక ఆ యోగక్షేమాల విషయంలో ఆసక్తిని విడిచిపెట్టు, ఆత్మవంతుడుగా ఉండు. అంటే ఆత్మ విషయంలో అప్రమత్తుడవై ఉండు. స్వధర్మాన్ని అనుష్ఠించే నీకు ఉపదేశించవలసింది ఇదే అన్నాడు భగవంతుడు. ఇంతే, స్వధర్మాన్ని ఆచరించు. ఇక్కడంతా మొత్తం స్వధర్మమే ముఖ్యము అనే విధంగా చెప్పుకొని వస్తున్నాడు ఇక్కడ.
ఇక్కడ భగవంతుడు పెడుతున్న మెలికలు అర్జునుడిని కర్మయోగంలోకి దింపుతున్న క్రమం అనే వాటిని జాగ్రత్తగా గమనించుకోవాలి. మనం కర్మయోగంలోకి దింపుతున్నాడు. వేదంలో చెప్పబడిన కర్మలన్నిటికీ అనంతమైన ఫలాలు ఉన్నాయి. అవేవీ కూడా ఆపేక్షించని వాడు ఆ కర్మలను ఈశ్వరార్పణ బుద్ధితో ఎందుకు చేస్తాడు అనే ప్రశ్నకు భగవంతుడు సమాధానం చెబుతున్నాడు. యావానర్థ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః. చిన్న బావిలో నీటిలో ఎంత ప్రయోజనం లభిస్తుందో అంతటా వ్యాపించున్నటువంటి జలాశయంలోని నీళ్లతోనూ అంతే ప్రయోజనం కలుగుతుంది కదా. చిన్న బావిలో ఉండే చిన్న నీళ్లుగా కనపడవు కదా. అంతటా ఉండేటువంటి నీళ్లు ఒకటే. వేదోక్త కర్మల వల్ల బ్రాహ్మణుడికి అంటే విద్వాంసుడికి ఎంత ప్రయోజనం కలుగుతుందో పరమాత్మ జ్ఞానం వల్ల అంతే ప్రయోజనం కలుగుతుంది. లోకంలో బావి, చెరువు మొదలైన చిన్న జలాశయాలలో స్నానం చేసుకోవచ్చు. ఆ నీళ్లు తీసుకొని తాగవచ్చు కూడా, వంటకు వాడుకోవచ్చు. ఇలా ఎన్నెన్నో ప్రయోజనాలు కలుగుతాయి బావిలో, చెరువులో. అలాగే నీటితో నిండిన మహాజలాశయంలో, మహానదుల్లో కూడా అన్ని ప్రయోజనాలు సమకూరుతాయి కదా. ఇది ఎట్లా కూరుతుందో అది కూడా అంతే కదా. వేదోక్తమైన సర్వకర్మల వల్ల ఎంత ప్రయోజనం కలుగుతుందో పరమాత్మ జ్ఞానం కలిగిన సన్యాసికి విజ్ఞానం అనే నీరు అంతటా నిండి ఉన్నవాడికి అంతే ప్రయోజనం కలుగుతుంది. ఇక మీకు నేను చెప్పాల్సిన పని లేదు, మీకు అర్థమైపోయింది. విజ్ఞాన ఫలంలో కర్మఫలం కలిసిపోతుంది. సర్వం తత్ అభిసమేతి అనేటువంటి చాంద్యోగ్య వాక్యం. జనులు ఏ సత్కర్మ చేసినా వాటి ఫలం పరబ్రహ్మను తెలిసిన అతడికి చెందుతాయి అని చెబుతుంది. భగవంతుడు కూడా సర్వం కర్మాఖిలం, సర్వకర్మలు పూర్తిగా జ్ఞానం కలగటంతో పరిసమాప్తి చెందుతాయి. సర్వకర్మలు జ్ఞానం ఎప్పుడు కలుగుతుందో అక్కడికి సరిపోతుంది అని 4వ అధ్యాయంలో చెప్పబోతున్నాడు, ముందుకు చెప్తున్నాడు. కనుక జ్ఞాననిష్టకు అధికారం లభించకముందు కర్మల యందు అధికారి అయినవాడు బావి, చెరువులాగా అల్ప ప్రయోజనం ఇచ్చేటువంటి కర్మలు చేస్తూ ఉండవలసిందే అని తాత్పర్యం. ఇక్కడ కర్మలు చేస్తూ ఉండాలి. చిన్న బావిలో ఎంతనో, పెద్ద నదిలో కూడా ఎంతనో ఇది కర్మలు చేస్తూ ఉండాలి. ఇప్పటి వరకు జ్ఞాన యోగాన్ని, కర్మయోగాన్ని గురించి చెప్పాడు. కోరికల కోసమే కర్మ చేస్తే అల్ప ఫలమే లభిస్తుంది, అందువల్ల అలా చేయవద్దు అని చెప్పాడు. ఇక ఇప్పుడు కర్మయోగం యొక్క స్వరూపాన్ని తెలుపుతూ అర్జునుడికి కర్మయోగంలోనే స్థిరంగా ఉండు అని చెప్పబోతున్నాడు. కర్మయోగంలోనే ఉండు అని. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూః మా తే సంగోస్త్వకర్మణి. అర్జున, నీకు కర్మలలోనే అధికారం ఉంది. కర్మల యొక్క ఫలితాల విషయంలో నీకు ఎన్నిటికీ ఆసక్తి వద్దు. నువ్వు కర్మఫల ప్రాప్తికి కారణం కావద్దు. అలా అని కర్మ చేయకుండా ఉండవద్దు, నీకు అకర్మలో సంగం కలగకుండా ఉండుగాక అన్నాడు భగవంతుడు. అర్జునుడు పరమశ్రేయస్సు కావాలన్నాడు కదా, దానికి ఇది సూటి సమాధానం చెబుతున్నాడు. అర్జున, నీకు కర్మల యందే అధికారం ఉంది కానీ జ్ఞాననిష్ఠులో కాదు అని చెబుతున్నాడు. కర్మలు చేస్తూ కూడా వాటి ఫలాలలో అధికారం నీకొద్దు. కర్మలు చేయి, దాని ఫలం వద్దు. నువ్వు కర్మలు ఇప్పుడే అనుభవించావంటే దాని నుంచి ప్రయోజనం లేదు నీకు, దాంతోనే ఉండిపోతావు. కర్మ ఫలాలలో కోరిక ఎప్పుడూ ఏ పరిస్థితిలోనూ కలగకూడదు అని భగవంతుడి ఉపదేశం. కర్మ ఫలాలు కావద్దు, మనకు కర్మం చేయటం అంతే. కర్మ ఫలాల యందు నీకు కోరిక ఎప్పుడు కలుగుతుందో అప్పుడు నువ్వు కర్మఫల ప్రాప్తికి కారణమైపోతావు. అక్కడ ప్రాప్తికి కర్మం చేసిన దానికి నువ్వు అనుభవిస్తున్నావు, అంతే అయిపోతుంది. నువ్వు అలా కావద్దు. అదంతా చేసిందంతా నువ్వే తినేస్తున్నావు, అయిపోకూడదు అది. ఎప్పుడైతే నువ్వు కర్మఫలం మీద కోరికతో
కర్మను చేస్తావో అప్పుడే జన్మకు కారణం కల్పించబడుతుంది. ఎప్పుడు కర్మకు నీవు కారణమైపోతావో జన్మ మళ్ళీ కారణమవుతూ ఉన్నావు, జన్మకు కారణమవుతావు. మళ్ళీ ఇంతట్లోనే తిరుగుతూ ఉంటావు, ఇక్కడి నుంచి వెళ్ళలేవు. అప్పుడే జన్మకు కారణం కూడా కల్పించబడుతుంది. అందుకని కర్మఫలం కోరినప్పుడు మరి కష్టపడి ఈ కర్మ చేయటం ఎందుకు అని అనుకుంటావేమో. ఎందుకు ఇది కర్మఫలం మనకు కానప్పుడు, మనకొద్దు అన్నప్పుడు నేనెందుకు ఇంత కష్టపడి చేయాలా అని అనుకుంటావేమో. అలా అనుకోవద్దు. అలా అనుకొని కర్మలు ఆచరించకుండా ఉండిపోతావేమో. అలా చేయవద్దు. అకర్మలో ఎప్పటికీ నీకు ఆసక్తి పనికిరాదు. అందుకని అకర్మ, నేను కర్మ చేయను అనేటువంటి దాంతో ఆసక్తి ఉండేది నీకు పనికిరాదు. దాని మీద నువ్వు ఆసక్తి పెట్టద్దు. కర్మ ఫలంలోనూ ఆసక్తి పనికిరాదు అన్నాడు భగవంతుడు. కర్మ ఫలంలోనూ పనికిరాదు, అకర్మ కూడా పనికిరాదు. రెండూ కూడా చేయాల్సిందే నువ్వు. కిటుకంతా ఇక్కడే ఉంది. వేదాలేమో కర్మలను, వాటికి ఫలాన్ని కూడా చెబుతున్నాయి. వేదాలు చెప్పిన కర్మఫలంపై కోరికలతో కాకపోతే మరి కర్మ ఎలా చేయాలి? కోరికలు కాకపోతే కర్మ ఎట్లవుతుంది అనే ప్రశ్నకి ఇప్పుడు భగవంతుడు సమాధానం చెబుతున్నాడు. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. అర్జున, యోగనిష్ఠయందు నిలిచి కర్మఫలాపేక్ష లేకుండా కర్మలు చెయ్యి. యోగనిష్టలో నిలిచి ఫలం కావాలా అనే అపేక్ష లేకుండా కర్మలు చెయ్యి. ఫలం పొందినా పొందకపోయినా సమానంగానే ఉండు. ఒకవేళ నీకు కర్మ వచ్చినా, దాని నుంచి ఫలం వచ్చినా, ఫలం రాకపోయినా సమానంగానే ఉండు. ఈ సమత్వమే యోగమని చెప్పబడుతుంది అన్నాడు భగవంతుడు. సమత్వం, దేనికి నువ్వు పైన ఎగరాల్సిన పని లేదు, కిందికి దిగజారవలసిన పని లేదు. ఈశ్వరుడినే ఆశ్రయించి కేవలం ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చెయ్యి అంటున్నాడు భగవంతుడు. ఈశ్వరార్పణ బుద్ధితో చెయ్యి. అలా చేయటం కూడా ఈశ్వరోమే తుష్యతు, ఈశ్వరుడు నా విషయంలో సంతోషించి ప్రసన్నుడగుగాక అనే కోరికను కూడా విడిచిపెట్టి చెయ్యి. అది కూడా విడిచిపెట్టు. కర్మ చెయ్యి, ఫలాన్ని అపేక్షించద్దు. కర్మ చెయ్యి, ఫలం రాకపోతే దుఃఖించద్దు. కర్మ చెయ్యి, దాన్నంతా ఈశ్వరార్పణమను. అంటే కర్మ చెయ్యి, చేసిన కర్మలో ఫలం రాకపోతే ఈశ్వరార్పణ, ఫలం వచ్చిందో ఈశ్వరార్పణ. ఫలం వచ్చింది నాది, ఫలం రాలేదు దుఃఖము నాది అనుకోకూడదు. ఫలం వచ్చింది నువ్వు ఇచ్చావు, ఫలం రాలేదు నేను తప్పు చేశాను అనేది కూడా వద్దు నీకు. ఎంత బాగుంది ఇది. ఎందుకంటే అది కూడా ఫలాకాంక్షే కనుక. ఇలా ఫలములో కోరిక లేకుండా చేస్తే ఆ కర్మ వల్ల సత్వం అంతా శుద్ధి అవుతుంది. సత్వశుద్ధి వల్ల జ్ఞానశుద్ధి కలుగుతుంది. సత్వశుద్ధి అయిన తర్వాత జ్ఞానశుద్ధి కలగాల్సిందే. అందుకని దీనికోసం విపరీతమైనటువంటి కర్మలు చేస్తే అసిద్ధియే కలుగుతుంది. విపరీతమైన కర్మలు చేయకూడదు. ఈ సిద్ధి అసిద్ధులను రెండిటినీ కూడా సమంగానే భావించి కర్మలను చేయి. ఫలం రాని రాకపోని అంతే, కర్మ చేయి అంతే. ఈశ్వరార్పణ బుద్ధితో కర్మలు చేయి అన్నాడు భగవంతుడు. అందుకని ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తే నీకు లాభం వచ్చినా కూడా సంతోషంగా కూడా ఉండవు నువ్వు. ఒకవేళ పైకి కూడా వెళ్ళవు నువ్వు. లేకపోతే నీకు నష్టమైతే కూడా దిగజారిపడవు. ఎందుకంటే ఈశ్వరార్పణ అది నీది అంతే. మంచి కర్మ నీదే, దాంట్లో లాభం నీదే, దాంట్లో నష్టం నీదే. నేనేం చేశా అంతే. ఇక్కడ యోగం అంటే ఈశ్వరార్థం చేసే కర్మ అని అర్థం చెప్పుకోవాలి. యోగం అంటే, ఆ యోగం అంటే ఏమిటి అంటే సిద్ధి కలిగినా సిద్ధి కలగకపోయినా సమంగా ఉండటమే అని. ఇక భగవంతుడు కర్మయోగాన్ని కీర్తిస్తూ సమత్వ బుద్ధితో ఈశ్వరారాధనగా భావించి చేసేటువంటి కర్మతో పోలిస్తే కోరికల కోసం చేసేటువంటి కర్మ చాలా నీచమైనది అని చెప్పబోతున్నాడు ఇక్కడ.
కోరికలతో చేసేటువంటి కర్మ నీచమైంది అని ఈ ప్రశ్నలో చెప్తున్నాడు. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ధనంజయ బుద్ధౌ చరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ఓ ధనంజయ, సమత్వ బుద్ధితో, కోరికలు లేని బుద్ధితో చేసిన కర్మ కంటే కోరికల మీద ఆసక్తితో చేసిన కర్మ చాలా నికృష్టమైనది, లో క్లాస్ అది అని చెప్పేశాడు. అయిపోయింది. ఇక దాన్ని ఇంకా మనము అస్సలే దాన్ని చూడకూడదు. ఇక శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.